నూతనంగా నిర్మించుకున్న కార్మిక కర్షక ప్రజా సంఘాల భవనం అణగారిన వర్గాలకు ఎంతో ఉపయోగపడుతుంది అని సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిపిఎం అనుబంధ కార్మిక కర్షక భవనాన్ని బివి రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ సమావేశాలలో కేంద్రం 4 నల్ల చట్టాలను తీసుకొస్తుందని, ఆ చట్టాలను అమలు కాకుండా ఐక్య పోరాటాలకు ఈ భవనం శ్రీకారం చుట్టాలన్నారు. సమస్యల మీద సమీకరించి ఉద్యమాలు పోరాటాలు చేసి వారి ప్రయోజనాలు రక్షించడం కోసం తోడ్పడడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కార్యాలయం ప్రజలకు ఉపయోగపడాలి, కష్టాలు వచ్చిన వారికి ఉపయోగపడాలి, అన్యాయాలకు గురైన వారికి ఉపయోగపడాలి, అత్యాచారాలు బారిన పడిన వారికి ఉపయోగపడాలి. నాకు సహాయం చేయండి అని చెప్పేసి ఎవరు వచ్చినా కానీ వారికి అందుబాటులో ఉండి వారికి సహాయం అందించేదానికి ఇది ఉపయోగపడాలి. అప్పుడే ఈ కార్యాలయం యొక్క ఉపయోగం ఉంటుంది. దేశంలో పరిపాలించే ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వాన్ని అక్కడ బీజేపీ సర్కార్ ఉన్నది. అది చాలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు మనకు చాలా హాని చేసే నిర్ణయాలు తీసుకుంటుంది. ఈరోజు మనకు అర్థం కాకపోయినా రేపు ఎల్లుండి అట్లాంటి నిర్ణయాల వల్ల మనకు వచ్చే కష్టాలు తెలుస్తాయి. చట్టాలు రేపు ఏప్రిల్ నుంచి అమలు జరపాలని చెప్పేసి పోయిపోతుంది. ఆ చట్టాలు వస్తే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, కార్మికులకు మా జీతం పెంచండి కూలి పెంచండి అని అడిగే హక్కు ఉండదు, మనం సమ్మె చేసే హక్కు ఉండదు, మనం మా కోరికల పత్రం ఇచ్చి మాతో చర్చించండి అని యజమానిని అడిగే హక్కు ఉండదు. అవన్నీ ఇప్పుడు మనకు ఉన్నాయి. రేపు ఏప్రిల్ తర్వాత అవి ఉండవు. మరి అది లేకపోతే మనం కార్మిక సంఘం పెట్టుకొని భవనం పెట్టుకొని కార్మికులకు ఏం మేలు చేస్తాం?